గతంలో వచ్చిన మ్యాడ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందులోని పాత్రలను, కథనాన్ని కొనసాగిస్తున్న తాజాగా వచ్చిన చిత్రమే మ్యాడ్ స్క్వేర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనే దాని గురించి చెప్తాను. మా సినిమాలో పెద్దగా కథ, లాజిక్స్ ఏమీ లేవు. థియేటర్కి వచ్చి 2 గంటల సేపు మీరు హాయిగా నవ్వుకొని వెళ్ళండి అంటూ ప్రచార కార్యక్రమంలోనే స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ మాటలకు తగ్గట్టుగానే ఇది కథ, లాజిక్లకు అందుకోకుండా వినోదాత్మక సన్నివేశాలతో అల్లుకున్న బొమ్మలా కనిపిస్తుంది. అయితే ప్రచార కార్యక్రమంలో చెప్పినట్లు ఇది మ్యాడ్కు 10ంతలు వినోదం ఉన్న సరుకైతే కాదు. తొలి భాగంలోనే పెద్దగా కథేమీ లేకున్నా మ్యాడ్ గ్యాంగ్ను చిన్న చిన్న లవ్ స్టోరీలు, వాళ్ళు కాలేజీలో చేసే అల్లరి, హంగామా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. కానీ మ్యాడ్ స్క్వేర్కు వచ్చేసరికి అలా గిలిగింతలు పెట్టి మూమెంట్స్ పెద్దగా ఏమీ కనిపించలేదు. సినిమా ఇది పూర్తిగా కేవలం 2 సంఘటనలను బేస్ చేసుకుని సిద్ధం చేశారు. అందులో ఒకటి లడ్డు పెళ్లి, మరొకటి గోవాలో సెట్ చేసిన చిన్న క్రైమ్ డ్రామా. సో మరిన్ని విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ హరీష్. థ్యాంక్ యూ.